నమస్కారం. ఒడ్డుకి చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి. నీళ్లల్లో ఈదేవాడి ఆలోచన మరొకలా ఉంటుంది. ఒకరిది అనుభవం అయితే మరొకరిది పోరాటం. అమ్మది నమ్మకం, నాన్నది కోపం. ఇద్దరిది ప్రేమే. అమ్మ నమ్మకం నీకు ధైర్యాన్ని ఇచ్చి నడిపిస్తే, నాన్న కోపం నీలో పట్టుదలను పెంచి నిన్ను గెలిపిస్తుంది. జీవితాన్ని ఎలా గెలవాలో అమ్మ నేర్పినంత గొప్పగా ఏ యూనివర్సిటీ నేర్పించదు. ఒక్కోసారి నిజస్వరూపాలు తెలుస్తూ ఉంటే ఇన్ని రోజులు మనం గుడ్డిగా నమ్ముతున్నది వీళ్ళనా అనిపిస్తుంది. వాళ్ళు చెప్పే 4 మాయమాటలను నమ్మితే జీవితంలో చాలా కోల్పోవలసి వస్తుంది. అందరితో కలిసి ఉండు, అందరిలాగే నవ్వుతూ ఉండు, అంతేకాని అందరినీ అయిన వాళ్ళు అని నమ్మకు. అంతా నా వాళ్లే అని మురిసిపోకు. నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే చాలా ప్రమాదం అని తెలుసుకో. చేసే పని ఎవ్వరికీ చెప్పకు. ఇచ్చిన మాటను తప్పకు. నమ్మించి ఎవరినీ మోసం చెయ్యకు. నిన్ను నమ్మిన వాళ్లను విడిచిపెట్టకు. ఆవుకి ఎంత గడ్డి పెట్టినా పాలనే ఇస్తుంది. పాముకి ఎన్ని పాలు పోసినా విషాన్నే ఇస్తుంది. మంచి వ్యక్తిత్వం అనేది తినే తిండిని బట్టి రాదు, మనిషిలో ఉండే గుణాన్ని బట్టి వస్తుంది. ఎలా పోయినవి అలాగే వస్తాయి, ఎలా వచ్చినవి అలాగే పోతాయి. పడిపోతానని భయపడితే నడక రాదు, ఓడిపోతానని భయపడితే విజయం రాదు. ఫలితాన్ని నువ్వు నిర్ణయించకు. ప్రయత్నిస్తూ వెళితే ఫలితం తప్పకుండా వస్తుంది. అందరితో మాట్లాడుతూ, అందరినీ పలకరిస్తూ, అడగకుండానే సలహాలు ఇస్తూ, వాళ్ళ పనులను కూడా చేసేవాళ్ళని ఒకప్పుడు మంచివాళ్ళు అనేవారు. ఇప్పుడు చేతకాని వాళ్ళు అంటున్నారు. ఎక్కువగా అందుబాటులో ఉంటే విలువ ఉండదు. ప్రతి చిన్న దుకాణంలోనూ అందుబాటులో ఉండే ఇనుప వస్తువుకు, ముఖ్యమైన చోట్ల మాత్రమే అందుబాటులో ఉండే బంగారపు వస్తువుకు ఎంత తేడా ఉంటుందో, అలాగే ఎవరైతే ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటారో, అడగకుండానే వాళ్ళ జీవిత కథను అందరికీ చెప్పుకుంటూ ఉంటారో, ఎవరికైతే వాళ్ళ మాటల మీద అదుపు ఉండదో, అలాంటప్పుడు మిమ్మల్ని ఎవరూ గౌరవించరు. ఎవరూ నాకు విలువ ఇవ్వట్లేదు, నేను చేసిన పనులను గుర్తించట్లేదు అని మీరు బాధపడినా ఎలాంటి ఉపయోగమూ ఉండదు. మనం మన శక్తిని, సమయాన్ని ఇతరులకు చాలా సులువుగా ఇచ్చేస్తే మన విలువను వాళ్ళు గుర్తించరు. ప్రతిదానికి నిరాశపడకు. నా వల్ల కాదు అనుకోకు. ప్రాణం ఉన్నంత వరకు ఏ పని చేసినా ప్రాణం పెట్టి చెయ్యి. ఆలస్యంగా అయినా ఆశించింది తప్పకుండా లభిస్తుంది. లోకంలో అతి పెద్ద ద్రోహం ఏమిటో తెలుసా? ఒకరిపై అబద్ధపు ప్రేమను చూపించి అదే నిజమైన ప్రేమ అని నమ్మించి మోసం చెయ్యటం. ఒక్క రోజులో దేన్ని సాధించలేమని గుర్తుంచుకోవాలి. పట్టుదల వదలకుండా చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని తప్పకుండా ఇస్తుంది. ఎవరైనా మీరు అడిగినా అడక్కపోయినా తోచిన సలహాను ఇస్తూ వాళ్ళు చేయగలిగిన సహాయాన్ని మీకు చేస్తున్నారంటే వాళ్ళని చులకనగా చూడకండి. వాళ్ళకి మీపై ఉన్న ప్రేమని అర్థం చేసుకోండి. ఒక్కోసారి మన మంచితనమే మనల్ని ఒంటరి వాళ్ళని చేస్తుంది. చులకనగా చూసే బంధాల వైపు ఆశగా చూడకు. ఒకవేళ వాళ్ళు నీ దగ్గరకు వచ్చారు అంటే అది నీ మీద ప్రేమతో కాదు, నీతో ఉన్న అవసరం కోసం మాత్రమే అని తెలుసుకో. కాలంతో పాటుగా కొన్ని బంధాలు మనకు దగ్గరవుతాయి, విడదీయరాని బంధంగా మనతో ఉంటాయి. కానీ కాలం అంతే సులువుగా ఆ బంధాన్ని విడతీసేస్తుంది. కాలంతో పాటుగా మనము ఆ బంధాన్ని మర్చిపోతాము. ఇదే కాలానికి ఉన్న గొప్ప శక్తి. డబ్బు సంపాదించడం కంటే కష్టమైన పని విలువ ఉన్న మనుషుల్ని సంపాదించుకోవటం. కష్టాల్లో ఉన్నప్పుడు గట్టెక్కించే వాళ్ళని సంపాదించడం, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే వాళ్ళని సంపాదించడం, బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపే వాళ్ళని సంపాదించడం, మన కోపాన్ని అర్థం చేసుకునే వారిని సంపాదించడం. ఎవరైనా మన మనస్సుకు దగ్గరైన బంధం అనుకున్న వాళ్ళు దూరమైనప్పుడు కలిగే బాధ కంటే వాళ్ళు స్వార్థంతో మనకి దగ్గరై వాళ్ళ అవసరం తీరేక దూరమయ్యారు అని తెలిస్తే కలిగే బాధ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా మనకిచ్చే సమయాన్ని బట్టే వాళ్ళ దగ్గర మన విలువ అర్థమైపోతుంది. వాళ్ళ దృష్టిలో మనం ఎక్కడున్నామో తెలిసిపోతుంది. ఎవరైతే తన కోసం తక్కువగా, ఇతరుల కోసం ఎక్కువగా జీవిస్తారో
వాళ్ళకే అందరికంటా ఎక్కువ ఆందోళన, ఒత్తిడి ఉంటాయి. గతం మీద కోపంతో ఉండకండి. భవిష్యత్తు మీద ఆశపడకండి. వర్తమానం గురించి ఆందోళన చెందకండి. జీవితం అంటే దిగులు పడకండి. సంతృప్తిగా ఉండడం అలవాటు చేసుకోండి. ఎవరో ప్రేమించట్లేదని, ఎవరో మాట్లాడట్లేదని, ఎవరో పట్టించుకోవట్లేదని ఆలోచిస్తూ నీకు నువ్వే దూరం కాకు. నిన్ను నువ్వు ప్రేమించుకో. నీతో నువ్వు మాట్లాడుకో. నీ గురించి నువ్వే శ్రద్ధ తీసుకో. నీ లక్ష్యం వైపుగా అడుగులు వేసి గెలిస్తే ప్రపంచమే నీ చుట్టూ చేరుతుందని తెలుసుకో. నేను చెప్పిన అంశాలు మీకు నిజమే అనిపిస్తే ట్రూ అని కామెంట్ చేయండి. మంచి విషయాలను అందరికీ షేర్ చేయండి. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.